కాంగ్రెస్ వార్ రూమ్లో బీఆర్ఎస్ కోవట్టు పార్టీ వ్యూహాలను లీక్ చేస్తున్నట్టు కీలక వ్యక్తిపై అనుమానం. అందుకు బీఆర్ఎస్తో ఆర్థిక ఒప్పందం. సోషల్ మీడియాలో వెనుకబాటుకు అదే కారణం. వ్యవహారంపై కొద్ది నెలలుగా హస్తం ఫోకస్. ఆధారాలు దొరకడంతో ఆయన్ను తప్పిస్తూ కొత్త వారికి బాధ్యతలు ఇచ్చారంట. నిజంగానే సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ అంత వీక్ ఏది లేదన్నట్టుగానే కనబడతా ఉంటుంది. మరి ఎందుకు అట్లా అయింది ఏంటంటే ఇట్లా ఉన్నారట, ఇక దొంగలు ఉన్నారంట. కాంగ్రెస్ వార్ రూమ్లో పనిచేస్తున్న ఓ కీలక వ్యక్తిని బీఆర్ఎస్ కోవట్టుగా అనుమానిస్తున్న అధిష్టానం అతన్ని తప్పించి కొత్త వారికి ఆ బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎందుకంటే వార్ రూమ్లో చర్చించే పార్టీ వ్యూహాలు, ప్లానింగ్స్ను ఎప్పటికప్పుడు గులాబీ లీడర్లకు చేరవేసేలా అతనితో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. కొన్ని నెలలుగా సదరు వ్యక్తి కదలికలు, పనితీరుపై నజరు పెట్టిన పార్టీ అతన్ని మొత్తానికి తప్పించినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే కొత్త వారికి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. సోషల్ మీడియాలో అందుకనే వీక్లో ఉన్నారంట వీళ్ళు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ వార్ రూమ్ బాధ్యతలను సునీల్ కన్గోల్టూమ్కు కాంగ్రెస్ పార్టీ అప్పగిప్పింది. ఆ తర్వాత మన్నె సతీష్ కుమార్ అనే అతనికి అప్పచెప్పినట్టున్నారు. ఇప్పుడు ఒకరిద్దరు దానికి సంబంధించినటువంటి వాళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఈ కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారట, బీఆర్ఎస్ కోవట్లు. క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార తీరుతెన్నులు, ఎన్నికల స్ట్రాటజీల్లో ఆ టీం కీలకంగా పనిచేసింది. సునీల్ కనుగోలు టీం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వార్ రూమ్లో పనిచేసే వ్యక్తుల సంఖ్యను కుదించి కొందరికే పరిమితం చేశారు. ఆ టీంకు ప్రభుత్వ పథకాల ఫీడ్బ్యాక్, అలాగే సోషల్ మీడియా వేదికగా విపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇచ్చే బాధ్యతలను అప్పగించారు. కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సోషల్ మీడియా వేదికగా తక్కువ ప్రచారం జరుగుతోందని, విపక్షాల విమర్శలకు దీటైన కౌంటర్లు ఇవ్వడం లేదని స్వయంగా కాంగ్రెస్ లీడర్లే పదవి విరిచినటువంటి సందర్భాలు అనేకం. ఈ వ్యవహారం మొత్తం ఓ ప్లాన్ ప్రకారమే జరిగిందని వార్ రూమ్లోని ఓ కీలక వ్యక్తి గైడ్లైన్స్ మేరకు పార్టీ గ్రాఫ్ను తగ్గించే విధంగా వివరించారనే విషయం బయటకు వచ్చినట్టు తెలిసింది. మొత్తానికి ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఆ వ్యక్తికి, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కోవట్టి వ్యక్తికి కోట్ల రూపాయలలో ముట్టినాయి అంట. ఎన్నికలకు ముందు చాలా స్ట్రాంగ్గా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఇప్పుడు ఎందుకు డీలా పడిపోయిందని నేతలు ఆరా తీశారు. నెలలుగా వార్ రూమ్లో పనిచేస్తున్న వ్యక్తుల కదలికలపైన నిఘా పెట్టారు. దీంతో బీఆర్ఎస్ కోవట్ను గుర్తించినట్టు తెలిసింది. వార్ రూమ్లో కీలక హోదాలో పనిచేస్తున్న ఓ వ్యక్తి గులాబీ లీడర్లతో రెగ్యులర్గా టచ్లో ఉంటూ కాంగ్రెస్ వ్యవహారాలను అటు చేరవేస్తున్నట్టుగా, ప్రతిఫలంగా ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం పొందినట్టుగా ఆధారాలతో సహా పట్టుకున్నట్టు తెలిసింది. దీంతో వెంటనే అతన్ని అక్కడి నుంచి తప్పించి కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని సమాచారం. ఉన్నట్టుండి ఆ వ్యక్తిని ఇంటికి పంపించడంపై వార్ రూమ్లో ఏం జరుగుతుందనే ఆందోళన అక్కడ పనిచేస్తున్నటువంటి బృందంలో మొదలైందని టాక్ వినిపిస్తుంది. ఇట్లా చాలామంది కూడా ఉన్నారు ఇప్పటికి కూడా. మరి రేవంత్ రెడ్డి గారు చేతులు కాలకు ముందుకే ఆకులు పట్టుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ వలన ఏం జరుగుతుందంటే మీ యొక్క స్ట్రాటజీస్, మీ యొక్క ఆలోచనలు ముందుకు పోకపోగా ముందుగానే లీక్ అవుతూ ఉంటాయి. గతంలో ఏం జరిగిందో మనకు తెలుసు. అసలు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సినటువంటి కొన్ని మాట్లాడాల్సినటువంటి మాటలు ముందుగానే కేటీఆర్ చేతికి పోయినాయి. సచివాలయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అసమ్మతులు ఉన్నారని చెప్పేసి కేటీఆర్ స్వయంగా చెప్పిండు. సో ప్రక్షాళన అవసరము. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మీరు చేసేటువంటి పనులు ముందరికి పోవాలంటే ప్రక్షాళన అనేది ఖచ్చితంగా అవసరం. ప్రక్షాళన చేయకుండా ఇట్లనే ముందరికి పోతారంటే మనం చూస్తూ ఉన్నాం. అసలు గతంలో పనిచేసినటువంటి అధికారులు అందరూ కూడా ఇంకా అట్లనే కొనసాగుతూ ఉన్నారు. కొంతమందిని ఇంకా తీసేయాల్సినటువంటి సందర్భం ఇంకా ఆసన్నమైనటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తుకు పెట్టుకోవాలి. ప్రతి డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, వాటర్ బోర్డు డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, సచివాలయానికి సంబంధించి ఇట్లా ఏదిలో చూసినా కానీ గతంలో పనిచేసినటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఖచ్చితంగా ఆ ర్యాపో అనేది ఉంటుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ళు పనిచేసినటువంటి వాళ్ళతోని ఆ ర్యాపో ఉంటుంది. కాబట్టి అది మీకే ఇబ్బంది పెట్టేటువంటి అంశం.